అండ్ అండ్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడిచ్చేద్దాము. సార్ ఒక పాట కూడా అలా హమ్ చేస్తే విల్ బి సో హ్యాపీ. పాట పాడిన అర్జున్ గారు కూడా ఉన్నాడు ఆయన ఒకసారి. అందరికి నమస్తే అండి. గోపి గారు ఉన్న ఎందుకు నాకు మాట్లాడుతూ ఎందుకంటే నాకు ఇంకా అది గుర్తుంది. నల్గొండ లాంటి ప్రాంతం నుంచి నా ఎర్రబాటు ఎక్కేసి వచ్చి అప్పుడు వీళ్ళంతా దశరథ్ గారు, గోపి గారు వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. నాలాంటి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి ఇచ్చిన నాలాంటి పిల్లోని కూడా వాళ్ళు కోటకు మీద ఎక్కించుకొని వాళ్ళ అన్ని ఆపరేషన్లు ఇస్తూ మంచి మంచి సినిమాలకు పరిచయం చేసేవారు. ఆ పునాదుల నుంచి నేను ఆ రోజుల్లోనే స్టైల్ సినిమాలో మెరుపరి సాగర, డాన్ సినిమాలో నాగార్జున గారికి, శంభో శివశంభో రవితేజ గారు అంటే మంచి రచ్చలో రామ్ చరణ్ గారికి దిల్లక్ దిల్లక్ లాంటి అలాంటి పాటలు చేయగలిగానంటే వీళ్ళందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఎంకరేజ్ చేసింది. ఈ రోజు నేను ఏం సాధించినా, నాకు ఏం పాటలు వచ్చినా, ఏం ప్రైవేట్ సాంగ్లు హిట్ అయినా కూడా నాకు ఆ రోజు నాకు ఆ సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన ఘనమైన పునాది నుంచి నేను చేసిన వాళ్ళని. సో థ్యాంక్ యూ సార్. గోపి గారు మీకు ఈ సినిమా గురించి ఇప్పుడు తక్కువ టైంలో నేను ఏం మాట్లాడాలన్నా ధనరాజ్ గురించి మాట్లాడాలి. ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే నా ఛానల్లోనే ఒక పాట చేశాడు. సో సొంత తమ్ముడు లాగా నాకు ఇద్దరు ఉండేవాళ్ళం. ఒకరోజు సడన్ గా వచ్చి అన్న నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా అనగానే ఇప్పుడు ఎదుగుతున్న దశలో నేను ప్రతి సినిమాని లెక్కలేసుకొని ఈ సినిమా చేస్తే నాకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ బడ్జెట్ ఎంతవరకు ఉందని చూస్తున్నాను. కానీ ఈ లెక్కలు వచ్చినప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇది ధనరాజ్ సినిమా, ధనరాజ్ కోసం చేసేయాల్సిందే అని చెప్పి చేశాను. అలాగే గరుడవే గంజి గారు కూడా నాకు చాలా ఆత్మీయులు. స్నేహితులు కలిసి చాలా సినిమాలు పనిచేసాం. సో ఇద్దరు నా ఆత్మీయులు అయ్యారు కాబట్టి నేను వెంటనే ఏమి కథ వినలేదు, ఏమేం లేదు, నేను ఒప్పేసుకున్నాను. నాకు ధనరాజు మీద నమ్మకం. ఎందుకంటే అతను మీరు ఒకే ఒక పాయింట్ ధనరాజు గురించి చెప్తాను, మీరు వినండి. మనం గెలిచిన తర్వాత కూడా మన ఊర్లో మనల్ని లెక్క చేయరు ఎవరిని. అలాంటిది ఇంకేం గెలవకుండా తన మొదటి సినిమాకి ఆయన ఊర్లో షూటింగ్ చేస్తే ఊరు మొత్తం సహకరించిందంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు. ఆ ఊర్లో వీళ్ళకి ఎంత మంచి పేరు ఉంటుంది, వీళ్ళ నాయనకి ఎంత మంచి పేరు ఉంటుంది. అలాగే మొదటి సినిమా పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు. ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఇంతమంది అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చారంటే ఈయన ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. సో అదే మంచి పేరు రేపు సినిమా ద్వారా కూడా తెచ్చుకుంటాడు. మీ అందరి ఆశీస్సులు ఆ ఊర్లో ఎలా సహకరించారో, ఇండస్ట్రీలో ఎలా సహకరించారో, ఆడియన్స్ కూడా రేపు సహకరిస్తే, మీడియా వాళ్ళు సహకరిస్తే మా ధనరాజ్ మంచి డైరెక్టర్ గా నిలబడతాడు. అద్భుతమైన కథలు ఈయన దగ్గర ఉన్నాయి చెప్తాడు. ఇంకా హ్యాపీ ఏంటంటే నేను హీరో కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే హీరోలను పెట్టుకునే అంత సీన్ ఏముండదు. నేను పెద్ద ఏం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా అవ్వలేదు. కానీ నేను చెప్పాను జస్ట్ అంతే, తను బాగుంటాడేమో చూడు అభి అని చెప్తే అతని పోరాటం కూడా నాకు తెలుసు. 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు మా అభి. మంచి హీరో అవ్వాల్సిన మనిషి, మంచి ఫిజిక్ ఉంది, మంచి యాక్టింగ్ ఉంది. ఇతనికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేద్దామని చాలా మంది చెప్తూ ఉంటాను నేను. వీళ్ళు ధనరాజ్ కానీ, మన అంజు గారు కానీ, అశోక్ అన్న గాని వీళ్ళు నా మాట గౌరవించి మన హీరోని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు మీరు మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వడం కాదండి నెక్స్ట్, నన్ను మీ ఇంట్లో కల్పించుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, మీరు డైరెక్టర్ నటుడు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెట్టేసుకుంటే మొన్న నేను ఆమె ఇక్కడే ఉన్నాము వెంకటరామ పలక ఇది ఉన్నాం. నెక్స్ట్ అర్జునుడి గీతోపదేశం అనే ఒక సినిమా మళ్ళీ మేము ఇద్దరు చేసాము. సో దివిజ ఉన్న సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉంటున్నాను కాబట్టి నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది. మన ఇద్దరు కలిసి రేపు సినిమా చేయొచ్చు. నా గురించి దేవి ప్రసాద్ గారు కానీ, ప్రభాకర్ గారు, గోపి గారు అంటే ఎప్పుడు బస్ నుంచి నాకు ఒక మెంటర్ లాగా ఉన్నారు. ఒక మీడియా అంటే చాలా మంది నేను ఒక పాట చేస్తే మిలియన్ల కొద్దీ నాకు కామెంట్లు వస్తాయి, వ్యూస్ వస్తాయి సార్ ప్రైవేట్ సాంగ్ల ద్వారా. సినిమా వాళ్ళు ఎందుకు నా గురించి ఒకరన్నా మాట్లాడరు అని ఒక బాధ ఉండేది ఇప్పుడు. కానీ ఒక రోజు మీరు ఫేస్బుక్ లో నా గురించి, మీమ్స్ గురించి ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే, అరే ఎవర్రా నా సినిమా వాళ్ళ ఆశీర్వాదం, నా సినిమా వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చానని మీ ఒక్కరి పోస్ట్ లో నేను సినిమా వాళ్ళందరినీ చూసేసాను. అలాగే ఈరోజు ప్రభాకర్ గారు గొప్పగా అంటే ఆయన పాటలన్నీ నాకు ప్రతి పాట ఎక్కేస్తుందని చెప్పడం అంటే ఒక్కోసారి భయం అవుతుంటుంది సార్ మాకు కూడా. అంటే ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు హీరో అవుతారు, ఎవరో ఒకరు స్టార్లు అవుతుంటాము. నా శుక్రవారాలు అయితే చాలా పోయినాయి 15 ఏళ్ళ నుంచి. ఏ శుక్రవారం అరే ఈ సినిమా మనకు వర్కౌట్ అవుతుందని అనుకుంటే, కానీ ఎన్ని శుక్రవారాలు ఫెయిల్ అయినా, ఎన్ని సినిమాలు ఉన్నా నేను ఇక్కడ దాకా నిలబడగలిగానంటే ఇలాంటి నా హిట్లతో, సక్సెస్లతో సంబంధం లేకుండా నాకు సినిమాలు ఇస్తున్న అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అని పంపిస్తావు, తిన్నావా అని అడుగుతావు, జాగ్రత్తగా ఉండు అని చెప్తావు, కానీ ఆమె మాత్రం కానీ అతి త్వరలో నా శుక్రవారాలు రాబోతున్నాయి.
అతి త్వరలో నేను కలలుగన్న స్టార్డమ్ నాకు రాబోతుంది అని నాకు కనిపిస్తుంది నా విజన్. దాని అంతటికి మీడియా వాళ్ళు మీరందరూ కూడా నన్ను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ ఎప్పుడు నా గురించి రాస్తూ నా గురించి మంచిగా మాట్లాడుతూ మీరందరూ ఆశీర్వదించారు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా నిజంగా మా ధనరాజ్ కోసం పెద్ద హిట్ అవ్వాలి, మా అభి కోసం హిట్ అవ్వాలి, మా దివిజయ్ కోసం హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్స్ కోసం హిట్ అవ్వాలి, గరడవి గారి కోసం, నా కోసం కూడా హిట్ అవ్వాలి. మీరందరూ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ గురించి చెప్పలేదు. ఈ సినిమాలో జానకి